అయినా మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకండి? ఒకే మనిషిని 30 సార్లు యాక్సెప్ట్ చేశారు కదా. హా, నేనెంత మంచిదాన్ని కాకపోతే వాడి ప్రపోజల్స్ 30 టైమ్స్ యాక్సెప్ట్ చేస్తా. మీరే చెప్పండి. అవునండి, మీరు చాలా మంచివారు. ఆ, ఒకసారి క్షమించా కూడా. మీలో ఈ యాంగిల్ కూడా ఉందా? హా, ఆఫ్టర్నూన్ లంచ్ కి కారపొడి నెయ్యి తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు. మరి తెచ్చిన తర్వాత బాక్స్ ఓపెన్ చేసి చూసి ఇది నెయ్యి కాదు అన్నా. లేదు గీ అనే అన్నాడు. సరే అని చెప్పి టేస్ట్ చేసా. అది కారపొడి ఆయిల్. అబద్ధం చెప్పడాన్ని మళ్ళీ బ్రేకప్ చెప్పేశా. ఇందాకే కదండి క్షమించా అని చెప్పారు. మరి నా దగ్గర నెయ్యి లేదు, ఆయిల్ తో తెచ్చా అంటే క్షమిస్తా కదండి. కానీ అర్థమైందండి, అర్థమైంది. అబద్ధం చెప్పాడనే కదా బ్రేకప్ చెప్పారు, అంతే కదా. మీరు నన్ను బాగా అర్థం చేసుకుంటున్నారు. నాలో అర్థం చేసుకునే యాంగిల్ కూడా ఉందా? హ్మ్. ఏదో పెళ్లి సంబంధానికి వచ్చాననుకున్నా గానీ ఈ బ్రేకప్ సంబంధం ఏంటో ఇప్పటికైనా అర్థమైందా అండి నేను ఎందుకు లేట్గా మ్యారేజ్ చేసుకుంటున్నాను? అర్థమైందమ్మా, బాగా అర్థమైంది. వాడొక రోజు చేసిన తలుచుకుంటే చిరాకొస్తుంది. అంటే అది జరిగిందా?